ఏం చేయాలి? ఏమంటున్నారంటే బాబా గారు, ధ్యాన కేంద్ర కమిటీ సభ్యులందరినీ ఫోటోలు తీసుకుని పెద్దగా చేసి పాట్నాపురం సిద్ధేశ్వర సంస్థాన మందిరంలో పెట్టాలి. ఒక్కొక్క ధ్యాన కేంద్రం వాళ్ళు అందరూ భక్తులందరూ కలిసి దిగిన ఫోటోను సంస్థానంలో కూడా ఉంచాలి, మరియు ధ్యాన కేంద్రంలో కూడా పెట్టాలి అంటున్నారు. అక్కడ దిగినది ముందటి మహాత్ములు సజ్జన్ కేసాయి, రవిదాస్ మహాత్ముల జయంతి సమయంలో ప్రతి ఒక్కరూ వారి వారి జయంతి సమయంలో హారతులు పాడాలి అంటున్నారు బాబా. వారి రచనలు చేసిన గ్రంథాలను మనము గుర్తు చేసుకోవాలి. ఇటువంటి సంత మహాత్ముల యోగుల చరిత్రలు చదవాలి, అర్థం చేసుకొని నడవాలి. సంత మహాత్ములు ఆచరించిన మరి జీవన విధానం ఆచరణ ఎలా ఉంది, మరి మన ఆచరణలో కూడా మార్పు అలా తేవాలని తపన ప్రతి ఒక్కరిలో రావాలి అంటున్నారు బాబా గారు. వాళ్ళు ఏం ఆచరించారు జీవితంలో, ఏం చేశారు, ఎటువంటి గొప్ప పనులు చేశారు మానవులకు, సమాజానికి, అవి మీరు ప్రతి ఒక్కరిలో వారి గ్రంథాలు చదివి వారిలాగా మనలో మార్పు రావాలనే తపన ఉండాలి అంటున్నారు బాబా గారు. ప్రతి పుణ్య తిథులలో వారి వారి హారతులు పాడాలి అంటున్నారు బాబా గారు. ఆ రోజున బాబా గారి హారతి పాడకూడదు, మిగతా రోజుల్లో బాబా గారి హారతి పాడవచ్చు అన్నారు బాబా గారు. ఎప్పుడెప్పుడు అంటే ఇక్కడ బాబా గారు చెప్తున్నారు, గురు పౌర్ణమి రోజున గురు హారతి పాడండి. ఆ రోజు గురు హారతి పాడమంటున్నారు. 2 దత్త జయంతి రోజున దత్త హారతి పాడాలి. బుద్ధ జయంతి రోజున బుద్ధుని హారతి పాడాలి. గురునానక్ జయంతి రోజున గురునానక్ హారతి పాడాలి. కృష్ణాష్టమి రోజున కృష్ణుని హారతి పాడాలి. రామనవమి రోజున రాముని హారతి పాడాలి. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ హారతి పాడాలి. కార్తికేయ జయంతి రోజున కార్తికేయుని హారతి పాడాలి. శివరాత్రి రోజున శివుని హారతి పాడాలి అంటున్నారు బాబా గారు. అన్ని బాబా గారు చెప్తున్నారు. జ్ఞానేశ్వర జయంతి రోజున జ్ఞానేశ్వర హారతి పాడండి అంటున్నారు బాబా గారు. మరి తుకారాం మహారాజ్ జయంతి రోజున కూడా తుకారాం హారతి పాడండి అంటున్నారు బాబా గారు. మరియు వట సావిత్రి పౌర్ణిమ రోజున సావిత్రి హారతి పాడాలి అంటారు బాబా గారు. మరియు ఇలా ప్రతి పుణ్యతిథులలో వారి వారి జయంతుల రోజున వారి వారి హారతులు ధ్యాన మందిరాలలో పాడండి అంటున్నారు బాబా గారు. ఇక్కడ జ్ఞానేశ్వర మహారాజ్, తుకారాం మహారాజ్, ఇలా ప్రతి ఒక్క సంతు మహాత్ముల చిత్రాలు ఉంచాలి. కేవలం గ్రంథాల పూజ చేయాలి. నా ఫోటో పెట్టుకుని పూజ చేయకూడదు అంటున్నారు బాబా గారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం మరవకూడదు, గ్రంథాలను చదవడం, బాబా గారి వచనాలను ఆచరించడమే మీరు చేసే నిజమైన పూజ అంటారు బాబా గారు. ఉంచవలసిన గ్రంథాల పేర్లు కొన్ని ఇక్కడ బాబా ఇవ్వడం జరిగింది. ఏ గ్రంథాల పేర్లు మనం చూద్దాం. ఇక్కడ భగవద్గీత ధ్యాన మందిరాల్లో ఈ గ్రంథాలన్నీ ఉంచాలని చెప్తున్నారు బాబా గారు.
ఖురాన్, బైబిల్, గురు నానక్, బుద్ధుని జీవిత చరిత్ర, తుకారాం గాథ, దాస్ బోధ, జ్ఞానేశ్వర్ మహారాజ్ గ్రంథం, బ్రహ్మానంద పుస్తకం, సిద్ధ మహాయోగ శాస్త్రం, పతంజలి యోగ శాస్త్రం, సత్యార్థ ప్రకాశం, చిత్ శక్తి విలాసం, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి గ్రంథం, సాయి సచ్చరిత్ర గ్రంథం, గురు గీత గ్రంథం, తుక్రోజీ మహారాజ్ గ్రంథం, కబీర్ దాస్ గ్రంథం, గజానన్ బాబా గ్రంథం ఇత్యాది మహాత్ముల గ్రంథాలను సత్సంగంగా ఒక్కొక్క గ్రంథ పారాయణం చేస్తూ దాని భావార్థంను చెప్పాలి. ఇదే విధమైన గ్రంథాల పూజ చేయడం అనబడిందని బాబా గారు అంటున్నారు. కేంద్రాల్లో ఏం చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. ధ్యాన మందిర వార్షికోత్సవం రోజున, గురు పౌర్ణిమ రోజు, శివరాత్రి పర్వదినం రోజు, బాబా గారి పుట్టిన రోజున అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం తర్వాత హారతి చేయండి అంటున్నారు బాబా గారు. తర్వాత గ్రంథాల పూజ చేయండి అంటున్నారు. ఆ గ్రంథాల పూజకు 5 వృక్షాల ఆకులను తీసుకురామంటున్నారు. 5 వృక్షాలు. ఒకటి వటవృక్షం యొక్క ఆకులు, అంటే రావి చెట్టు ఆకులు, పత్రి చెట్టు ఆకులు, జమ్మి చెట్టు ఆకులు, తులసి మొక్క ఆకులు. 5 రకాల వృక్షాల మొక్కల ఆకులను తీసుకొచ్చి ఆ గ్రంథాల పైన మధ్యలో పెట్టాలి. తర్వాత వాటిపై, ఆ గ్రంథాలపై కుంకుమ, పసుపు కలిపి చిన్న చిటికె నీళ్ళతో 2వ వేలుతో దాన్ని అంటించాలి. ఇట్లా చల్లకూడదు, కానీ తీసి అవి ఇట్లా పెట్టాలి. గ్రంథాలు వాటిపైన 5 రకాల వృక్షాల ఆకుల నుంచి వాటిపై ఏం చేయాలి? కొన్ని వేయాలి. తర్వాత వట సావిత్రి వ్రతం రోజు, పౌర్ణిమ రోజు ఇలాగే 5 రకాల చెట్ల ఆకులను తీసుకువచ్చి స్త్రీలందరూ కలిసి విభూతి గుండంలో వేయాలి. ఈ వట సావిత్రి పౌర్ణిమ వ్రతం ఇలా చేయమంటున్నాడు స్త్రీలందరూ. ఎక్కడెక్కడైతే బాబా స్థాపించిన ధ్యాన కేంద్రాలు ఉన్నాయో ఆ ధ్యాన మందిరాలలో స్త్రీలందరూ కలిసి చేసే పూజ వట సావిత్రి వ్రత పౌర్ణిమ పూజ చెప్తున్నారు ఇక్కడ బాబు. 5 రకాల చెట్ల ఆకులను, వటవృక్షము, జమ్మి వృక్షము, తులసి మొక్క, రావి చెట్టు మరియు పత్రి చెట్టు ఆకులను తీసుకొచ్చి ఆ విభూతి గుండంలో వేసి స్త్రీలందరూ కలిసి తిరుగోళ గుండ్రంగా కూర్చొని ఆ ఆకుల యొక్క పొగను కొంత సమయం వరకు అందరూ అక్కడ కూర్చోవాలి. తర్వాత అవి చల్లారిన తర్వాత విభూతిని అందరూ తీసుకోవాలి. ఏదైతే ఆకులు వేసిన విభూతి ఉంటుంది కదా, కాల్చిన తర్వాత పట్టుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత మాత్రమే దాని విభూతి అందరూ తీసుకోండి. ఇదే వట సావిత్రి వ్రతం అంటున్నారు బాబాగారు. ఇదే ఆ వట సావిత్రిని స్మరించుకోవడం. ఇదే ఈ వ్రతాన్ని మీరు స్త్రీలు అందరూ కలిసి జ్ఞానంలో చేయండి. సావిత్రి దేవిని స్మరించడం అన్నమాట స్త్రీలు చేయు పూజ. ఇది కేవలం స్త్రీలే చేయాలి. ఆమెను స్మరించినట్టు అవుతుంది. కానీ బాబా గారి ఇక్కడ భక్తులకు అందరికీ బోధిస్తున్నారు. జూన్లో వస్తుంది వట సావిత్రి పౌర్ణిమ. జూన్లో అందరూ కలిసి ధ్యానం చేశాము. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేయమని చెప్తుంది. ఆమె యొక్క ఆశీర్వాదం
సాగుతుంది అందరి उपासना करा, उपासना लिहू नये. हे पापोर उपासना धरा, देव भेटते. उपासना म्हणजे या ध्यानाला म्हणलेलं आहे. अर्थात अनार्थ झालं. हेच कोंडू कोंडू धरीने जीवा देह भवा पाहिजे हेच आहे. डोळा म्हणे निलंपट, आज डोळा उचलणं या लोकांचा ते शब्द आता आहे. सगुण म्हणू का निर्गुण म्हणू रे, अवघा गोविंदू गोविंदू. त्यामध्ये सगुण म्हणावता निर्गुण आहे. देह धर्माचे इंद्रिय आशा मनशा कल्पना वासना हे देह धर्माचा गुण आहे. आणि चार मुक्ता म्हणजे दया क्षमा शांती आनंद आणि पाचवं सत्य स्वरूप. 10 इंद्रिये, 10 इंद्रियाचे 5 कर्म इंद्रिय समोर आहेत आणि 5 ज्ञान इंद्रिय आहेत. ज्ञान इंद्रिय म्हणजे कोणते ते सांगतो. दया क्षमा शांती आनंद आणि 5वं सत्य स्वरूप ते जोथ आहे निराकाराची.